పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. గత ఏడాది డిసెంబర్లో పాక్ నిర్వహించిన వైమానిక దాడులతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఖాయమన్న పరిస్థితులు కనిపించాయి. తాజాగా మరోసారి పాక్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు ఇరువైపులా దాడులు చేసింది. ఈ దాడుల లక్ష్యం టీటీపీ రహస్య స్థావరాలను ధ్వంసం చేయటమే. ఫలితంగా మరోసారి రెండు దేశాల మధ్య పరిస్థితులు చేయి దాటిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇంతకు తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ను ఇస్లామాబాద్ ఎందుకంత టార్గెట్ చేస్తోంది? ఒకప్పుడు టీటీపీ గురించి గొప్పగా చెప్పుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ సంస్థను అంతం చేయాలని ఎందుకు డిసైడ్ అయింది? ఈ మొత్తం ఎపిసోడ్లో ఆఫ్ఘన్ తాలిబాన్ల యాక్షన్ ఎలా ఉండబోతోంది? వాట్ ది స్టోరీ? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి టెన్షన్. టీటీపీ లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిన పాకిస్తాన్. పాక్పై ఆఫ్ఘన్ తాలిబాన్ల యాక్షన్ ఎలా ఉండబోతోంది? తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్. సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే టీటీపీ. పాకిస్తాన్ ఎంచుకున్న టెర్రర్ స్ట్రాటజీలో ఇది కూడా ఓ భాగం. 3 ఏళ్ల క్రితం ఈ గ్రూప్ గురించి పాక్ పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేసిన సోవియట్లను తరిమేసేందుకు తాలిబాన్లను తయారు చేశాం. మేం సిద్ధం చేసిన వీరులే అమెరికా, నాటో సైనికుల్ని ఓడించారని మీసాలు మేలేశారు. ఇక తాలిబాన్లు భారత్ పైన దృష్టి పెడతారని బెదిరింపులకు తెగబడ్డారు. కానీ వారి అంచనాలు తిరగబడ్డాయి. ఎవరైతే తమ ప్రత్యర్థి అంతు చూస్తారని జబ్బలు చరుచుకున్నారో వాళ్లే ఇప్పుడు శత్రువులయ్యారు. తమ ప్రత్యర్థులను నాశనం చేస్తారనుకుంటే పాకిస్తాన్లోనే రక్తపాతం సృష్టిస్తున్నారు. దీనికి కారణం తాము మద్దతునిచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో ఈ తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ చేతులు కలపడమే. అలా కలిసిన చేతులు 3 ఏళ్లుగా పాక్లో మారణహోమం సృష్టిస్తూనే ఉన్నాయి. 2024 డిసెంబర్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అలాంటి రక్తపాతమే జరిగింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వీరు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో పాక్ ఆర్మీ, పోలీసులే లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు. డిసెంబర్లో ఆఫ్ఘన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ మాకిన్ ప్రాంతంలో అలాంటి దాడులే చేశారు. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అవుట్పోస్ట్ పై 30 మంది తాలిబాన్లు ఒకేసారి విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టే చంపేశారు. 16 మంది సైనికుల్ని హతమార్చారు. ఆర్మీ పోస్టు 3 వైపుల నుంచి 2 గంటల పాటు తుపాకులతో విరుచుకుపడ్డారు. దాడి తర్వాత చెక్ పాయింట్ వద్ద ఉన్న వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలను, పత్రాలను, ఇతర వస్తువుల్ని తాలిబాన్లు తగలబెట్టారు. దాడి తర్వాత తమ సీనియర్ కమాండర్ల బలిదానాలకు ప్రతీకారం తీర్చుకున్నామని తాలిబాన్లు ప్రకటించారు. అప్పట్లో ఈ దాడి పాకిస్తాన్ పాలకులకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీంతో ఎలా అయినా టీటీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయింది. ఆ ఆవేశంలోనే పెద్ద తప్పొకటి చేసింది. 2024 డిసెంబర్ చివరి వారంలో ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 7 గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపగా లామన్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. ఈ దాడి బర్మల్లోని ముర్గు బజార్ గ్రామంలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ వైమానిక దాడుల లక్ష్యం పాక్టికా ప్రావిన్స్ లో ఉన్న టీటీపీ స్థావరాలను ధ్వంసం చేయడం. కానీ జరిగింది మాత్రం వేరు. పాక్ దాడుల్లో మహిళలు, పిల్లలే అధికంగా ప్రాణాలు కోల్పోయారు. పాక్ దాడుల్ని ఆఫ్ఘన్ తాలిబాన్లు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇస్లామాబాద్ ఇంతకింతో అనుభవించాల్సిందేనని నిర్ణయించుకున్న తాలిబాన్లు పాకిస్తాన్ సరిహద్దులకు చేరుకుని ఆ దేశ ఆర్మీ పోస్టులపై దాడులు చేశారు. వేల మంది తాలిబాన్లు సరిహద్దులోకి కదలి రావడంతో ఇస్లామాబాద్ నిలువున వణికిపోయింది. ఈ పరిణామాలను చూసిన ప్రపంచం 2 దేశాల మధ్య యుద్ధం తప్పదని డిసైడ్ అయిపోయింది. అయితే కొద్ది రోజుల తర్వాత పరిస్థితులు శాంతించాయి. ఫలితంగా పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. కానీ టీటీపీ విషయంలో ఇస్లామాబాద్ ఆలోచన మాత్రం అలానే ఉండిపోయింది. డిసెంబర్ నాటి పరిస్థితులు చూసిన తర్వాత తాలిబాన్లతో పెట్టుకోవాలని ఏ దేశం అనుకోదు. కానీ పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘన్ తాలిబాన్లను రెచ్చగొట్టే చర్యలకు దిగింది. టీటీపీ రహస్య స్థావరాలే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్ రిపీట్ చేసింది. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్లే ధైర్యం చెయ్యలేదు. కానీ సరిహద్దులో ఇరువైపులా దాడులు చేసింది. పాక్ వైమానిక దళానికి చెందిన 6 యుద్ధ విమానాలు 3 వేరువేరు ప్రదేశాలపై విరుచుకుపడ్డాయి. JF-17 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఈ దాడుల్లో 15 మంది టీటీపీ సభ్యులు హతమయ్యారు. ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కాబూల్ ఫ్రంట్ లైన్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఫైటర్ జెట్లు ఆ దేశ సరిహద్దు ప్రాంతంలో ఉన్న దక్షిణ వజీరిస్తాన్లోని గ్రామంపై దాడి చేశాయి. ఈ దాడుల్లో ఓ మహిళ, చిన్నారి సహా ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మంది మరణించారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లోని బర్మల్ జిల్లాలోనూ మరోసారి దాడి జరిగినట్టు కాబూల్ ఫ్రంట్ లైన్ నివేదిక తెలిపింది. దీంతో మరోసారి 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిపోయాయి. కానీ టీటీపీ సంస్థను పాకిస్తాన్ ఎందుకింతగా టార్గెట్ చేస్తోంది? తాలిబాన్ల గురించి తెలిసి కూడా ఆఫ్ఘన్లో పదే పదే వైమానిక దాడులు చేయడానికి కారణం లేకపోలేదు. చాలా కాలంగా పాకిస్తాన్లో రక్తపాతం సృష్టిస్తున్న టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. సరిహద్దు వెంబడి పాక్ భద్రతా దళాలపై దాడులకు కారణం అదేనని ఇస్లామాబాద్ నమ్ముతోంది. కాకపోతే పాకిస్తాన్ ఆరోపణల్ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు తిప్పికొడుతున్నారు. టీటీపీకి తాము ఆశ్రయం కల్పించలేదని, వారితో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. అయితే పాక్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లోని అడవుల నుంచి టీటీపీ ఆపరేషన్లు సాగుతున్నట్టు ఆరోపిస్తోంది. ఈ వాదనలను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కొట్టిపారేస్తున్నారు. టీటీపీని సృష్టించింది ఇస్లామాబాదే అని, దాని దాడులకు ఆ దేశ పాలకులే బాధ్యత వహించాలని తేల్చి చెబుతున్నారు. కాదని తమ దేశంలో దాడులకు దిగితే దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదని ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. కానీ పాకిస్తాన్ మొండిగా ఆఫ్ఘన్పై వైమానిక దాడులతో అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటోంది. వందలాది ఉగ్రముఠాలను తయారు చేసిన పాకిస్తాన్ను ఇంతలా భయపెడుతున్న టీటీపీ విషయానికి వస్తే ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తానులోని మొక్కే. 1990లో తాలిబాన్లతో కలిసి సోవియట్ యూనియన్ పై వీరు పోరాడారు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ పై దాడి తర్వాత అమెరికా ఉగ్రవేటకు పాకిస్తాన్ మద్దతు తెలిపింది. దీనిని పాక్లోని తాలిబాన్ సానుభూతి పరులు వ్యతిరేకించారు. చివరికి 2007లో టీటీపీని స్థాపించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో కలిసి పనిచేస్తోంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వెళ్లిపోయాక బలపడింది. టీటీపీ అధినేత నూర్ వలీ మెహసూద్ ఆఫ్ఘన్లో తిష్టవేసి తన కార్యకర్తల్ని నడిపిస్తున్నాడు. ఆఫ్ఘన్లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబాన్లు పాక్ కన్సర్న్లోనే ఉండేవారు. అమెరికా నుంచి అధికారం దక్కించుకున్నాక పాకిస్తాన్ ఐఎస్ఐ నాటి చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబాన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు. దాదాపు 18 నెలలు గడిచాక పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి. 2600 కిలోమీటర్ల పొడవు కలిగిన డ్యూరాంట్ లైన్ వద్ద పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘన్ తాలిబాన్లు దృష్టి పెట్టారు. తొలుత సరిహద్దులో కంచె వేద్దామని పాకిస్తాన్ ప్రయత్నించినా తాలిబాన్లు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పష్తూన్ ప్రాంతాలు పాక్ ఏలుబడిలోకి వెళ్లిపోయాయని, అవి తమకే చెందుతాయని ఆఫ్ఘన్ తాలిబాన్లు వాదిస్తున్నారు. వాస్తవానికి టీటీపీ అసలు లక్ష్యం పాకిస్తాన్ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయాలన్నదే. ఈ క్రమంలోనే బలం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్లో తాలిబాన్లు అధికారం చేపట్టారో అప్పుడే టీటీపీకి 1000 ఏనుగుల బలం వచ్చింది. అక్కడ మొదలు పాకిస్తాన్పై దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడులకు తట్టుకోలేకే టీటీపీని అంతం చేయాలని డిసైడ్ అయింది ఇస్లామాబాద్. అయితే అది అనుకున్నంత ఈజీ కాదు. పైగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉన్నంత వరకు అది జరిగే అవకాశమే లేదు. ఇది తెలిసి కూడా పాకిస్తాన్ వైమానిక దాడులతో తాలిబాన్లను రెచ్చగొడుతోంది. డిసెంబర్ నాటి వైమానిక దాడుల తర్వాతే పాకిస్తాన్పై దండెత్తాలని తాలిబాన్లు నిర్ణయించుకున్నారు. కానీ ఎందుకో కాస్త వెనక్కి తగ్గారు. దీంతో మరోసారి హ్యాష్ట్యాగ్స్ తో పాకిస్తాన్ రెచ్చిపోయింది. అన్నిసార్లు తాలిబాన్లు వెనక్కి తగ్గరు. ఈసారి యుద్ధం చేయాలని తాలిబాన్లు డిసైడ్ అయితే మాత్రం పాకిస్తాన్ను కాపాడటం ఎవరి వల్ల కాదు.